గతంలోనే అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే బయట నుంచే తన నివాసం నుంచి కావచ్చు, పార్టీ ఆఫీస్ నుంచి కావచ్చు, అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అంశాల గురించి నేను లేవనెత్తుతాను, నాకు అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వరు, లేదంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనేటువంటి దాంతో ఆయన గతంలోనే ఇప్పటికి 3 సెషన్స్ జరిగాయి. రెండు సమావేశాల సందర్భంగా ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు అనేటువంటిది దానికి సంబంధించినటువంటి అంశం. రెండోది, ఆయన అర్హత గురించి చర్చ ఒకటి ప్రారంభమైంది. ఎందుకంటే ఇప్పుడు సమావేశాలకి ఆ అనర్హత వేటును తప్పించుకోవడానికి నిన్న వచ్చారు. అయితే నిన్న జరిగింది సాంకేతికంగా సమావేశం కాదు అనేటువంటి అభిప్రాయాలని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నాకు అంటే నేను అబ్జర్వ్ చేసి నేను అధ్యయనం చేసినంత వరకు మన భారత పార్లమెంటరీ చరిత్రలో 2000 సంవత్సరంలో బ్రజిందర్ సింగ్ హమ్దర్ద్ అనేటువంటి ఒక స్వతంత్ర రాజ్యసభ సభ్యుడు, ఆయన్ని అకాలీదళ్, సంయుక్త అకాలీదళ్ ఆ రోజు ఆయన్ని నామినేట్ చేసింది. నామినేట్ చేసిన తర్వాత ఆయన మనం ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆ తరువాత ఆ అకాలీదళతో తలెత్తినటువంటి విభేదాలు కావచ్చు, లేదా మరేకేదైనా కారణాలు కావచ్చు, ఆయన నేను రాజ్యసభ సమావేశాలకు రాను అని చెప్పేసి రాజీనామా లేఖ పంపించాడు. ఆ రాజీనామా లేఖని రాజ్యసభ ఆమోదించలేదు. ఆ రోజు ఉన్నటువంటి డిఫరెంట్ రీజన్స్ వాటిలోకి మనం వెళ్ళక్కర్లా. ఆ తరువాత ఆ రాజీనామాని ఆమోదించకుండా ఆయన సభ్యుడిగా కంటిన్యూ చేసినప్పుడు మొత్తం 4 దఫాలుగా 60 రోజులు దాటిపోయింది. అందుకని ఆయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి సమావేశం నిబంధనల మేరకు ఇచ్చారు. ఆనాడు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రమోద్ మహాజన్ ఉన్నాడు. ఆయన పెట్టినటువంటి తీర్మానం ప్రకారం ఆయన 60 రోజులు, దాదాపు అంటే 62 రోజుల తర్వాత అనుకుంటాను పెట్టింది, 60 రోజులు వరుసగా రాలేదు కనుక సమావేశాలకి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేశారు. అంతకు మించి తర్వాత అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంట్ లో కానీ అలాంటి ఉదంతం చోటు చేసుకోలేదు. అయితే కర్ణాటక అసెంబ్లీలో అంబరీష్ ఆయన అనారోగ్యం కారణంగా, అదే విధంగా ఆయన సమావేశాలకు హాజరు కాకపోతే, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు అనారోగ్య కారణాలతోటి. అప్పుడు బీజేపీ సభ్యులు అదే నిబంధన కింద ఆయన సభ్యత్వాన్ని అనర్హంగా ప్రకటించాలని చెప్పేసి స్పీకర్ కి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే ఆ నోటీసు అది అట్లా పెండింగ్ లో ఉంది తప్ప ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించారు అంబరీష్. అందువల్ల అది అంతటితో అయిపోయింది. ఇక్కడ నిబంధనల ప్రకారం కూడా పార్లమెంట్ లో జారీ చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నోట్ ప్రకారం కూడా అనర్హత అనేటువంటిది ఆటోమేటిక్ గా జరగదు. రాజ్యాంగంలో ఒక దగ్గర ఏముందంటే ఇది సూచన తప్ప మ్యాండేటరీ కాదు అని కూడా ఉన్నదట. అందుకని మ్యాండేటరీ కాదు కనుక, అంటే ఆటోమేటిక్ గా రద్దు కాదు కనుక ఎవరు తీసుకోవాలి నిర్ణయం? సభాపతి కాదు, సభ నిర్ణయించాలి. అది రాజ్యసభ అయినా లేకపోతే లోక్సభ అయినా అసెంబ్లీ అయినా సభ నిర్ణయించాలి. అందువల్ల ఈ ప్రొసీజర్ కి సంబంధించినటువంటిది అది. మరి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇప్పటి వరకు అంటే 16వ శాసనసభ సమావేశమైంది. నిన్న ఇవాళతో కలుపుకుంటే 18 రోజులు, అది కాకపోతే అంతకు ముందు 3 సార్లు 16 రోజులు మాత్రమే. అందుకని 60 రోజులు అనేటువంటిది, 60 రోజులు హాజరు కాకపోవడం అనేటువంటిది దీనికి వర్తిస్తుందా లేదా? 60 రోజులు కంటిన్యూస్ గా రాకపోతే మరి ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆయన మీద అనర్హత వేటు పడేటువంటి అవకాశాలు లేవనేటువంటిది ఒక వాదన. అయితే నేను న్యాయ నిపుణుని కాదు కనుక దానికి సంబంధించినటువంటి 60 రోజులు మీరు వస్తారా రారా ఏంటి అనేది విషయాన్ని పక్కన పెట్టినా గానీ అసెంబ్లీకి అయితే రావాలి కదా సార్. దాదాపుగా 64-65% అక్కడ ఉన్నటువంటి పులివెందుల